దోసకాయలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ. దోసకాయలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, దోసకాయలపల్లి పరిధిలోని ప్రజలందరి సేవలను వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. దోసకాయలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజున డాక్టర్ గారు స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఇమ్యునైజేషన్ డ్రైవ్, పిఎంజేవై కార్డ్స్ ఎన్రోల్మెంట్, టీబీ ఐడెంటిఫికేషన్, యాంటీనేటల్ చెకప్, పోస్ట్ నేటల్ చెకప్, వీటితో పాటు ఎన్సీడీ స్క్రీనింగ్ కూడా జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రజలందరూ చక్కగా మోటివేట్ అయ్యి వస్తున్నారు. డాక్టర్ గారు కూడా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన స్పెషలిస్టులు కూడా రావడం జరిగింది. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా స్టాఫ్కి, మా పేషెంట్స్ అందరికీ ఈరోజు ఇక్కడ మనం చేసుకుంటున్న కార్యక్రమం ఏంటంటే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్. అంటే ఆరోగ్యమైన మహిళ, బలమైన కుటుంబం. నరేంద్ర మోదీ గారు ఆయన బర్త్డే నిన్న జరిగిన సందర్భంగా ఈ 15 రోజుల కార్యక్రమాన్ని లాంచ్ చేశారండి. నిన్న 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. భారతదేశం మొత్తం జరుగుతుంది. ఈరోజు మన బిహెచ్సిలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. మెయిన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అందరూ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబం కూడా బలంగా ఉంటుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం మనం ఇచ్చే సర్వీసెస్ మెయిన్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి, నెక్స్ట్ అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి సర్వీసెస్, మొత్తం హెచ్పి, ఎనీమియా, రక్తహీనత గురించి దాని బీపీ, షుగర్ అవన్నీ చూడడం, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం, నెక్స్ట్ పిఎంజేవై కార్డ్స్ అందించడం, నిక్షయ ఐడీస్, ఒక టీబీ స్క్రీనింగ్ చేయడం, ఇవన్నీ చిన్నపిల్లలకైతే ఇమ్యునైజేషన్ చేయడం, అవన్నీ మనం ఈ క్యాంప్లో సర్వీసెస్ ఇస్తున్నామండి. ఈరోజు ఇక్కడ మన పీహెచ్లో జరుగుతుంది. నెక్స్ట్ రానున్న 10 రోజుల్లో మన పీహెచ్లో ఉన్న 10 సచివాలయాల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతుంది. ఈరోజు మనకి స్పెషలిస్ట్ ఇద్దరు వచ్చారు, గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ జిఎస్ఎల్ నుంచి వచ్చారు. సో వాళ్ళ సర్వీసెస్ కూడా మనం అందిస్తున్నాము మన గ్రామ ప్రజలకి ఈరోజు. అదే రకంగా బయట నుంచి గైనకాలజిస్ట్ వెంటనే తీసుకొచ్చారు. పని కట్టుకుని మా పిహెచ్సికి తీసుకొచ్చి ప్రెగ్నెంట్స్ అందరికీ చేస్తున్నారు. మీరు నిన్న అనగా నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇది లాంచ్ చేశారు. లాంచ్ చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మన స్టేట్ అందరికీ ప్రతి పిహెచ్సిలు, ప్రతి సచివాలయాలలో చేయమని చెప్పి ఆర్డర్స్ జారీ చేశారు. అదే రకంగా ఇక్కడ లోకల్గా ఉన్న మన భక్తులు బలరామకృష్ణ గారు అయితే, కొట్టి వెంకటరామ చౌదరి గారు, వీళ్ళందరూ మా పిహెచ్సికి ఎంతో సహకారం చేస్తూ ఏది కావాలన్నా చూస్తానని చేస్తానని చెప్తూ ఉన్నారు. అదే రకంగా పొద్దున్న మా పిహెచ్సికి ఏది కావాలన్నా చేస్తారని మేము అడగడానికి రెడీగా ఉన్నాం. దాని గురించి అని చెప్పి పిహెచ్సిలో ఇలా పెట్టి డాక్టర్ గారికి మా ఊరు తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ.